అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూసేది పచ్చిమిరపకాయలతో పులుసు తయారు చేసుకోవడము. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ బాగా చేస్తుండే, తర్వాత మా అమ్మ కూడా సూపర్గా చేస్తుంది. ఏది తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా స్పైసీగా కావాలనుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది తయారు చేసుకునే విధానం చూపిస్తాను. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. దీనికోసం ఇక్కడ చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ 4 నుంచి 5 రెక్కలు సరిపోతాయి. ఇది మా ఊరు నుంచి తెచ్చిన చింతపండు, మొన్ననే తీసుకొచ్చినామన్నమాట చెట్టు నుంచి తెంపుకొని. ఈ చింతపండుని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలను కడిగేసి వీటిని ఈ తొడిమ ఉంటుంది కదా, అది మొత్తం తీయకుండా ఇట్లా మసాలా వంకాయకి చేసుకోవాలంటే ఎట్లా తీస్తాము, పైన తీసి కట్ చేస్తాను చూడండి. ఇక్కడ కట్ చేయొద్దు, జస్ట్ దాన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలను కట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇట్లా ఘాట్లు పెట్టుకునేటప్పుడు మీకు ఆ పచ్చిమిర్చి ఒక్కొక్కసారి చాలా కారంగా ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఆ గింజలు తీసేయండి. అట్లా కారంగా ఏం లేవు అనుకున్నప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ మిరపకాయలు ఎక్కువ కారం లేవు కాబట్టి నేను మామూలుగానే ఇట్లా చీల్చి అట్లా వేసేస్తున్నాను. తర్వాత దీనికోసము పొడి అట్లా పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు. లేదంటే మా ఇంట్లో అయితే పల్లీలు నువ్వులు వేయించుకొని పొడి చేసి ఒక బాటిల్లో పెట్టుకున్నది రెడీగా ఉంటుంది మా దగ్గర. అంటే చాలా వరకు అన్ని కర్రీస్లో కూడా ఈ పొడి వేసుకుంటాం మా దగ్గర, కాబట్టి మా దగ్గర ఉంది. 2 కలిపి అది వేస్తున్నా. లేదంటే మీ దగ్గర ఏదో ఒక పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. తర్వాత జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ అనమాట ఈ పులుసుకి. జీలకర్రని మెంతులని వేయించి పొడి చేసుకున్నది. ఇది కూడా మా దగ్గర ఎప్పుడు సాంబార్లో మేము మసాలాలు వేయకుండా ఇది ఒకటే వేసుకుంటాము. ఇంకా తర్వాత బెల్లం కావాలి. ఇంకా ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా మీరు పోపుకి ఏమేమి వేసుకుంటారో అది. నేను ఇక్కడ కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అనమాట. మంచిగా ఫ్రై అయ్యి మనకు ఉప్పుగా అనిపిస్తాయి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా ఇదంతా కూడా ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని పిసికి ఆ నీళ్లు పోసుకోవాలి. మనం తినే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం నీళ్ళు పోసుకొని తర్వాత కొద్దిగా ఉప్పు, ఇక్కడ నేను దొడ్డుప్పు వాడుతున్నా. తర్వాత బెల్లం వేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసు ఉంటుంది కాబట్టి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర మెంతి పొడి కొద్దిగా అనమాట, మన టీ స్పూన్తో ఒక పావు టీ స్పూన్ అనుకోండి. ఇంకా ఇదంతా కూడా మంచిగా మసలాలి. ఈ చింతపండు పులుపు పోవాలి. మనకి ఈ పచ్చిమిర్చికి కూడా చింతపండు పట్టి మంచి పుల్లగా కారంగా ఉంటుంది. ఇక్కడ మరీ పుల్లగా అనిపించింది అనుకోండి, కొంచెం నీళ్లు వేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఉప్పు, బెల్లము అన్నీ కూడా. ఆల్రెడీ కారం అయితే ఉంటుంది. మీకు పచ్చిమిర్చి మరీ చప్పై తీసుకున్నారనుకోండి, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మసిలిన తర్వాత లాస్ట్కి నువ్వుల పొడి, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లి పొడి, అది ఒక 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నా. మనం ఇక్కడ ఈ పొడి వేసుకున్న తర్వాత ఎక్కువగా ఏం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ½ మినిట్ అట్లా సరిపోతుంది. ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇట్లా మసిలిన తర్వాత చిక్కబడ్డ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఇష్టం ఉంటే పైనుంచి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, ఎక్కువ కట్ చేయడము అట్లాంటి పని కూడా ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. ట్రై చేయండి. ఇది చపాతీకి, అన్నంకి రెండిటికి కూడా బాగుంటుంది. మనం ఈ పచ్చిమిర్చిని పడేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చింతపండులో మసిలింది కాబట్టి పుల్లగా ఉంటుంది. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇదొకసారి ట్రై చేయండి. ఇది మా పాతకాలం వంట అనమాట, మా అమ్మమ్మ వాళ్ళు చేసేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. మీకు మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.